దేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుగోర హింసనందే నీ కోసమే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుగోర హింసనందే నీ కోసమే. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడు రక్షణ దినము గ్రహించుమా. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడు రక్షణ దినము గ్రహించుమా. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా. యేసయ్య ప్రేమ నీకు
లోకువాయనా యేసయ్య సిలువ సువార్త చులకనాయనా సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలోని వ్రేలు తాకించి చూడు సందేహమేలా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమై ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 10వ అధ్యాయం దేవుని వాక్యంలో 8, 9 వచనాలు 10 వచనాలు మనం చదువుకుందాం. మరియు మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించున్నప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందర పెట్టునవి తినుడి, అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనకపోయినలా మీరు దాని వీధులలోనికి పోయి మా పాదముల కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపలో దేవుడు ఇలాగూ మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించటం మాత్రమే గాక దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని కూడా మనము గ్రహించవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే దైవ గ్రంథం సెలవిచ్చింది, దేవుని రాజ్యం అనేది సమీపించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నోరు తెరిచి మాటలాడటం ఆరంభించిన మొట్టమొదటి మాట ఏమిటి అంటే, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి ప్రకటన చేశారు. అలాగే అపోస్తలులు కూడా చేసినటువంటి పని ఏమిటంటే దేవుని రాజ్యాన్ని గూర్చే ప్రకటించారు. ఆ తదుపరి ఎంతమంది భక్తులు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరి యొక్క ఉద్దేశం ఒకటే, దేవుని రాజ్యమును ప్రకటించటం, దేవుని రాజ్యాన్ని ప్రకటించటం, దేవుని రాజ్యమునకు ప్రజలను చేర్చటం, దేవుని రాజ్యమునకు ప్రజలను నడిపించటమే పని, ప్రధానమైనటువంటి పని. ప్రభువు పని కానీ ప్రభువు అప్పగించినటువంటి పని కానీ. అలాగూ వారు ప్రకటించబడటానికి వారి నోటికి దేవుడు సువార్తనిచ్చారు, వారి చేతికి దేవుడు శక్తినిచ్చాడు. ఇలాగూ మీరు వెళ్ళండి, మీరు ప్రకటించండి అని ప్రభువారు సెలవిచ్చారు. కాబట్టి దేవుని రాజ్యం మనము గ్రహించవలసినటువంటి అవసరత ఉన్నది. సరే, మంచిది. ఎందుకు దేవుని రాజ్యమును గూర్చి దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, దేవుని రాజ్యం సమీపించింది అని ఒక మాట, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది అని ఒక మాట. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని రాజ్యం ఏమిటి, మనము వెళ్ళబోతున్నటువంటి దేవుని రాజ్యం ఏమిటి, ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం అవసరం.
మన మధ్యలో ఉన్నటువంటి దేవుని రాజ్యం ఏమిటి అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, అది దేవుని రాజ్యం అని రోమాపత్రిక 14 అధ్యాయంలో జ్ఞాపకం చేశారు. ప్రియులారా, అప్పటికి ప్రభువారు ఈ మాట గుర్తు చేయటానికి కారణం ఏంటంటే శిష్యులు అన్నారు, దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ఎంత ధన్యుడు అని. దేవుని రాజ్యంలో భోజనం అంటే ఇంకెంత. ప్రభు ఈ లోకంలో పెట్టేటటువంటి ఆ సాధారణమైనటువంటి భోజనమే అంత తృప్తిగాను, ఆశీర్వాదగాను, ఆనందంగాను ఉంటే ప్రభు రాజ్యంలో భోజనం ఇంకంత అద్భుతంగా ఉంటుందని ప్రశంసిస్తే ప్రభు దానికి కూర్చేమన్నారంటే, దేవుని రాజ్యం భోజనం కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. భూమి మీద ఉన్నటువంటి దేవుని రాజ్యం ఇది. ప్రియులారా, ఈ భూమిని విడిచిన తరువాత దేవుని పిల్లలు వెళ్ళేటటువంటి రాజ్యం ఒకటి ఉంది. దానికి కూడా దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అని పేరు. భూమి మీద ఉన్నటువంటి దేవుని రాజ్యం ఏంటంటే లోకములో నుండి, దుర్నీతిలో నుండి, పాపములో నుండి, అపవిత్రతలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రత్యేకించబడి దేవుని యొక్క సమాధానాన్ని హృదయంలో కలిగి ఉండి దేవునితో చక్కని సహవాసం, దేవుని బిడ్డలతో కూడా సహవాసం కలిగి నివసించటాన్ని, జీవించటాన్ని కూడా దేవుని రాజ్యంగానే పోల్చబడింది. కాబట్టి దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం దేవుని యొక్క రాజ్యం. ఇంతేనా దేవుని రాజ్యం అంటే? మళ్ళా తిరిగి మనకు సమీపమైనటువంటి దేవుని రాజ్యం కూడా ఒకటి దేవుని వాక్యంలో ఉంది కదా. ఆ దేవుని రాజ్యమునకు దేవుడు మనలను వారసులుగా, హక్కుదారులుగా పిలిచాడు కదా. దానిని గురించి కూడా మనం ఆలోచించాలి. ఈ లోకంలో దేవుని రాజ్యమును అనుభవించాలి. నిత్య జీవములో దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకు? దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించలేరు. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పినటువంటి కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యం సమీపమైంది. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది. దేవుని రాజ్యం సమీపమై కూడా ఉంది. కాబట్టి ఈ ఎమర్జెన్సీ న్యూస్ మీరు ప్రపంచమంతా తెలియపరచాలన్నాడు. ప్రపంచమంతా. అందుకే దేవుని వాక్యంలో ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, బోధకుడా, నీవెక్కడున్నావు? మేము నీతో కూడా వస్తామంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలం లేదు అంటే, అతని యొక్క ప్రశ్న, హృదయ వాంఛ ఎరిగి ప్రభు అతనికి సమాధానం చెప్పాడు. ప్రభుతో ఉండి ప్రశాంతంగా ఉండాలి, ప్రభుతో ఉండి హ్యాపీగా ఉండాలి అనేది అతని యొక్క ఆలోచన. కాబట్టి అది ఇక్కడ సాధ్యం కాదయ్యా అని చెప్పాడు ప్రభువారు. ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రభు అతనితో అన్నాడు, నా వెంబడి రమ్ము అని ప్రభువారు చెప్పారు. నా వెంబడి రా అన్నాడు. అతడేమన్నాడంటే, వస్తాను స్వామి, మా తండ్రి గారు చనిపోయాడు, అతని కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత సెలవు తీసుకుని నేను వచ్చేస్తాను అన్నాడు. ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననేమో, నీ వచ్చి నన్ను వెంబడించు అని ప్రభువారు చెప్పారు. అక్కడ ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అన్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 60వ వచనం. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించు, దేవుని రాజ్యమును ప్రకటించు.
ఇది ఎమర్జెన్సీ. చనిపోయినటువంటి వారిని కూర్చున్నటువంటి కార్యక్రమాలు చేయటం కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే దేవుని రాజ్యాన్ని ప్రకటించాలట. నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు అని చెప్పాడు. అంత ప్రాముఖ్యమైనది. ఎందుకోసమంటే ఒక్కొక్క సెకండ్కి కొన్ని ఆత్మలు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇంకా మరి ఈ మృతునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ సమయాన్ని వ్యర్థపరచటం కంటే ఉన్న సమయాన్ని ఆత్మల రక్షణ కొరకు వాడటం మంచిది అని ప్రభువారు ఉపదేశం. అందుకే ప్రభువారు ఆ కింద వచనంలో 10వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత కూడా 70 మందికి దేవుడి అధికారం ఇచ్చి వారిని 2 చొప్పున ఒక్కొక్క గ్రామంలోనికి పంపించి వారితో ప్రభు ఏమని చెప్పారు అంటే, కోత విస్తారంగా ఉంది, కోసేటటువంటి పనివాళ్ళు కొద్దిగా ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా ప్రభువుని వేడుకోవాలి అన్నారు. దేవుని వేడుకోవాలి, తండ్రిని వేడుకోవాలి. ఏమని వేడుకోవాలంటే కోతకు పనివారిని పంపమని. కోతకు పనివారు కావాలి నాయన. ఆలస్యం చేస్తే పండినటువంటి పంట పాడైపోద్ది. ఆలస్యం చేస్తే పండినటువంటి పంట పాడైపోతుంది. కాబట్టి పంట ఇరిగిపోకోకుండా, పాడైపోకుండా, నేలపాలు కాకోకుండా ఉండాలి అంటే ఆ పంట చేతికి రావాలి. గోధుమలు కొట్లలో కూర్చబడాలి అంటే సరి అయినటువంటి అదుల్లో దాన్ని కోయాల్సినటువంటి అవసరత ఉంది. కోసేటటువంటి పనివారులు తక్కువగా ఉన్నారు, కోత అయితే విస్తారంగా ఉంది. ఈ పనివారుల కొరతను బట్టి ఆలస్యం జరిగితే పంట నష్టం జరుగుద్ది, నేలపాలైపోతుంది. కాబట్టి ప్రభువుని వేడుకోండి అన్నాడు. మీరిక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ సమయాన్ని వృధా చేయొద్దు. తగినంత పనివారులు లేకపోయినా మరి నష్టం జరుగుద్ది. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా ప్రార్థించండి, పని చేయండి. ప్రార్థించండి, పని చేయండి అని ప్రభువారు చెప్పారు. అంత మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే చేశారు కదా. రండి, మనము సమీప గ్రామాల్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. అందుకొరకే కదా నేను పంపబడ్డాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండినటువంటి దినాల్లో ఆయన మరి ఏ కొంచెం కాలయాపన చేయటానికి ఇష్టపడలేదు, శిష్యులను కూడా చేయనీయలేదు. వాళ్ళను తొందర పెడుతూ ఉండేటటువంటి వాడు. భోజనం చేయటానికి కూడా వారికి సమయం లేకుండా ఉందని దేవుని వాక్యలో జ్ఞాపకం చేసుకున్నాం. అంత విరామం లేకోకుండా షెడ్యూల్ని ప్రభువారు ఫిక్స్ చేసి, రండి సమీప ఇతర గ్రామాల్లో కూడా ప్రకటించాలి, పట్టణాల్లో ప్రకటించాలి, గ్రామాల్లో ప్రకటించాలి. ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను. పగలున్నంతకాలమే నన్ను పంపిన వాని యొక్క క్రియలు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది, అప్పుడు ఎవడు ఏ పని కూడా చేయలేడు అన్నాడు. కాబట్టి చేయటానికి అవకాశం ఉన్నటువంటి ఈ కాలంలోనే ఎవరైనా ఈ సువార్త పని చేయాలి. ఒకవేళ ఇంకా కొంచెం కాలం అయితే పగలు పోతే రాత్రి వస్తుంది, అప్పుడు ఎవరూ ఏ పని చేయలేరు. సమయం ఉన్నప్పుడే ఈ పని చేయాలని ప్రభువారు హెచ్చరించారు. సరే, మంచిది ప్రియులారా. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని రాజ్యం ఏమిటంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం దేవుని రాజ్యం. మనము చేరబోయేటటువంటి దేవుని రాజ్యం ఏమిటంటే పరలోక రాజ్యం. దాని కొరకు మనుషులు ఎదురు చూడాలి. దానిలో ఎవరు ప్రవేశిస్తారు, ఎలాగూ ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరు, ఎందుచేత వారు ప్రవేశించలేరు అనే విషయాన్ని క్లుప్తంగా నేను మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, ముందుగా ఎవరు ప్రవేశించలేరు, వారు ఎందుకు ప్రవేశించలేరు? యేసు ప్రభు వారి నోటి మాటలు, కొన్ని మాటలు మనము వినటం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను.
చూడండి, పరిశుద్ధ గ్రంథం మీ దగ్గరుంటే మార్కు సువార్తలో 10వ అధ్యాయము 14వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. పదమూడవ వచనం కూడా చదువుతాను, చూడండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది అని ఒక మాదిరిని ప్రభువారు చూపించారు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇదే విషయాన్ని ప్రస్తావించటం అనేది మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి 18వ అధ్యాయం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అనగా ఆయన చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారు కావాలి. ఏమండి, నేను ఎంత గొప్ప వ్యక్తిని, అంత గొప్ప వ్యక్తిని, అంత జ్ఞానిని, అంత పండితుణ్ణి, అంత వేదాంతిని, అంత సైంటిస్టుని, అంత ధనవంతుణ్ణి, ఎంత గొప్ప అధికారము నాకుంది అని ఒకవేళ అనుకుంటే వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి ఒకే ఒక ద్వారం ఉంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటటువంటి ద్వారం. సామాన్యుడు ఆ ద్వారంలో గుండానే వెళ్ళాలి, సామంతుడు కూడా ఆ ద్వారంలో గుండానే వెళ్ళాలి. బలాఢ్యుడు ఎత్తైనటువంటి వాడు అదే ద్వారంలో ఉండాలి, సాధారణమైనటువంటి పొట్టి మనిషి కూడా ఆ దారిలో గుండా వెళ్ళాలి. కొద్దివాడు కావచ్చు, గొప్పవాడు కావచ్చు, వెళ్ళవలసింది ఒకే ఒక దారి. ఆ దారి కూడా ఎలాంటిదని ప్రభువారు చెప్పారంటే ఇరుకు మార్గము అని చెప్పాడు. అందులో ప్రవేశించటానికి ఎంతో పోరాటం కావాలి. పోరాటమే కాదు, తగ్గింపు కూడా కావాలి. తగ్గింపు. జ్ఞానివా, ఆ జ్ఞానాన్ని ప్రభు దగ్గర పక్కన పెట్టేసాయి. పండితుడు ఆ పాండిత్యాన్ని పక్కన పెట్టేసాయి. ఇంకా ఏమైనా ఈ లోక సంబంధమైన స్టేటస్లు ఉన్నాయా నీకు, వాటన్నిటినీ ప్రభు దగ్గర పక్కన పెట్టేసాయి. నిన్ను నీవు తగ్గించుకుని దీనుడుగా, రిక్తుడుగా ప్రభు పాదాల దగ్గరికి రాగలిగితే నీవెంత తగ్గించుకుంటే అంతగా ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తావు. కాబట్టి ఎవరు ప్రవేశించరంటే ఎవరు ప్రభు దగ్గర తగ్గించుకోవటానికి, తమను తాము అప్పగించుకోవటానికి ఇష్టపడరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. నోవాహు వెళ్ళింది, ఆ వాడను గురించి మనం ఆలోచన చేస్తే అదే మార్గంలో నోవాహు వెళ్ళాడు, నోవాహు కుటుంబం అంతా వెళ్ళింది. పక్షులు, ఆకాశ పక్షులు అదే దారిలో గుండా వెళ్ళినాయి, ఆ మార్గంలో గుండా. ఒకే మార్గమే కదా, ఒక ద్వారమే పెట్టమని చెప్పాడు కదా. పెద్ద ఏనుగు ఆ ద్వారంలో గుండానే వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏనుగు కదా, దీనికి ఒక పెద్ద ద్వారం చేయాలి ఏనుగులు వెళ్ళటానికని లేదు. ఎంత గొప్పదైనా ఆ మార్గంలో పట్టగలిగినంతగా తనను తాను తగ్గించుకోగలిగితే మాత్రమే లోపలికి వెళ్తారు. ఒకవేళ లేదండి నేను తగ్గించుకోను అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే వారు దేవుని రాజ్యమునకు అర్హులు, యోగ్యులు కాదు. అందుకోసమే ఒక చిన్న బిడ్డను ఎత్తిపట్టి ప్రభువారు చెప్తున్నారు, మీరు మార్పు పొందాలి. జ్ఞానులారా మీరు మారాలి, వేదాంతులారా మీరు మారాలి, సంస్కర్తలారా మీరు మారాలి, సామంతులారా మీరు మారాలి, ధనికులారా మీరు మారాలి, దరిద్రులారా మీరు మారాలి.
మీరు మార్పు పొంది ఈ చిన్న బిడ్డల వంటి వారైతేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మార్పు. చిన్న బిడ్డలకు ఉన్నటువంటి మంచి మనసు, మార్పు మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. నీవు నీ హోదాతోనో, ఘనతతోనో, ఆధిక్యతతోనో, అధికారంతోనో దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. రెండో మాటను మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువారు ఈ మాట చెప్పారు. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రభువారు అక్కడ ఒక మాట అన్నారు. ఏమన్నారు? అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఆస్తి గలవారు ప్రవేశించుట దుర్లభమట. అంటే ఆస్తిమంతులు ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించరా? ఇప్పటి వరకు ప్రవేశించినటువంటి వారందరూ దరిద్రుడు లాంటి, లాజరు లాంటి దరిద్రులేనా? అబ్రహాము ధనవంతుడు కాడా? వెండి బంగారములు, వస్తు వాహనాలు ఆయనకి లేవా? ఉన్నాయి. అరిమత్తయి యోసేపు ధనవంతుడు కాదా? దావీదు ధనవంతుడు కాదా? దానియేలు ప్రధానమంత్రిగా ఉండేది గొప్ప హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కాదా? మరి ఇట్లాంటి భక్తులందరూ ఎలా చేరగలిగారు? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కష్టం అయినప్పుడు ఇదిగో ఈ ధనవంతులందరూ ఎలా వెళ్ళగలిగారు? వెళ్ళారా లేరా? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనము కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ధనమునే ఆధారము చేసుకుని ఉండటం తప్పు. అందుకే ధనవంతుడు ఏమి చేస్తాడు అని దేవుని వాక్యం సహజంగా చెప్పిందంటే, తన ధనమును ఆశ్రయంగా చేసుకుంటాడని సామెతల గ్రంథంలో చెప్పింది. ధనవంతుడు తన ధనాన్ని ఆశ్రయంగా చేసుకుంటాడంట. తన కోటరీ ఏదయ్యా అంటే ధనం. తన బలం ఏది అంటే ధనం. తన ఆధారం ఏంటి అంటే ధనం. అందుకే దేవుని వాక్యంలో అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచొద్దు అని తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు. తాను దేని మీద నమ్మిక ఉంచుతాడంటే తాను కలిగి ఉన్నటువంటి ధనము మీద నమ్మకం పెట్టుకుంటాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకోవటం కంటే, దేవుని మీద ఆధారపడటం కంటే, దేవునిని తను ఆధారం చేసుకునటం కంటే తనకున్నటువంటి ధనమునే తాను నమ్ముకుంటాడు. కనుక ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఒకవేళ ఆ వ్యక్తే ధనవంతుడైనప్పటికి కూడా అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచక దానిని అనుభవించటానికి ధారాళముగా దయచేసినటువంటి దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే ధనవంతుడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే ధనవంతుడు తన ధనం మీదే నమ్మిక ఉంచటం, ధనం మీదే ఆధారపడటం, ధనమునే తనకు ఆశ్రయముగా చేసుకోవటం, ఇంకా దేవుణ్ణి ఒకవేళ రెండవ స్థానానికో లేకపోతే దేవుడు అక్కర్లేని స్థానానికో ఒకవేళ పంపించేస్తే అలాంటి వ్యక్తి దేవుని రాజ్యానికి వారసుడు కాడు. ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అంటున్నాడు. ఎవరు? ఆయన కూడా ఒక ధనవంతుడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనమునే తనకు శాశ్వతమైన ఆధారంగా చేసుకుంటే అలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరట. కానీ ధనవంతులైన దాని మీద లక్ష్యం ఉంచక ధనమును బట్టి గర్విష్ఠులు కాక, ఆ మాట చెప్పాడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మకము కూడా ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేసిన దేవుని యందు
నమ్మిక ఉంచినట్లయితే వారు దేవుని రాజ్యమునకు వారసులవుతారు. కానీ దానినే వారు ఆశ్రయంగా ఆధారంగా చేసుకుని దాని మీదే నమ్మకం పెట్టుకుని ఉన్నట్లయితే వారు నిత్య జీవాన్ని, కృపను పోగొట్టుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మీరు ధనవంతులైతే దేవునికి స్తోత్రం కలిగి ఉండండి. ఆ ధనంతో దేవునిని మహిమపరచండి. దేవుని ప్రేమను లోకానికి చూపించండి. దానిని ఆధారం చేసుకోవద్దు, ఆశ్రయం చేసుకోవద్దు, నమ్మికను ఉంచొద్దు. దానిని మీకు ఇచ్చినటువంటి దేవుని బట్టి ప్రభువుని స్తుతించండి. అది ఒక మంచి సేవకుడుగా భావించండి, ఒక చెడ్డ యజమానిగా ఎంచండి. అప్పుడు తప్పుకోకుండా దేవుని రాజ్యంలో మనుషులు ధనవంతులైనప్పటికి కూడా ప్రవేశిస్తారు. అలా కాకుండా తన ధనం మీదే వారు నమ్మకం ఉంచినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకోలేదు. నేను 3వ మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో అదే లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మరొక మాట గుర్తు చేశారు. అదేమిటి అంటే చూడండి ఒకసారి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నాగటి మీద చెయ్యి పెట్టి దేవుని వెనుక తట్టు చూసేటటువంటి వాడు. ప్రియులారా, ఎద్దులతో దున్నేటటువంటి దాన్ని నాగలి అంటాం. 2 ఎడ్ల మధ్యలో నాగలి నడుస్తూ ఉంటుంది. ఆ నాగటి మీద ఒకవేళ చేయి పెట్టి వాడు నాగలి మీద దృష్టి పెట్టక దున్నేటటువంటి భూమి మీద దృష్టి పెట్టకోకుండా వెనుక తట్టు చూశాడు అంటే దానివల్ల గొప్ప ప్రమాదం జరుగుద్ది. ఆ నాగటి యొక్క ఆ యొక్క ఇనప పనిమిట్టు ఉంటుంది, అది అటుప్రక్కకో ఇటుప్రక్కకో జరిగి ఆ నడిచేటటువంటి ఎద్దు యొక్క కాళ్ళలోకి దిగిపోయి గొప్ప ప్రమాదాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి నాగలి అనేది భూమిని బద్దలు చేసేటటువంటిది. దానిని ప్రయాసతో లాగేటటువంటి ఎడ్లుని, వాటిని నడిపేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కష్టమైన, నష్టమైన, శ్రమైన ముందుకే చూడాలి కానీ వెనుకకు చూడకూడదు. దేవుని సేవ కూడా అలాంటిదే, దేవుని పరిచర్య కూడా అలాంటిది, దేవుని యందలి విశ్వాసం కూడా అలాంటిదే. ప్రియులారా, ఏదో హరిబరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మేసుకుని అనుకూలం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ప్రభువుని వెంబడిస్తూ, అత్యుత్సాహంతో ప్రభువుని వెంబడిస్తూ, ఏదో కష్టమో శ్రమో నష్టమో కలిగినప్పుడు వెనుకకు తిరుగుతారు కొంతమంది. ప్రియులారా, అలాంటి వారి వలన వారి ఆత్మలకు ఎంతో నష్టం కలుగుతుంది. అందుకే దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియపరిచాడు. ఏంటో చూసారా? చూడండి ఒకసారి. ఇక కాలం 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలం బహుకొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తా ఉన్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదన్నాడు. వెనుక తీస్తే అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఎందుకోసమంటే వెనుక తీసినటువంటి వాడు ఖచ్చితంగా నశిస్తాడు అని. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాదు అన్నాను. వెనుక తీసినటువంటి వాడు, వెనుకకు చూసేటటువంటి వాడు ఏమవుతాడు అంటే నశిస్తాడు. కాబట్టి నాగటి మీద చేయి పెట్టావా, వెనుకకు చూడొద్దు, ముందుకే సాగిపో. కష్టం రాని, నష్టం రాని, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ
వ్యాధి కానీ ఒంటరితనం కానీ చివరికి ప్రాణాపాయం మరణం వచ్చినా ముందుకు సాగిపోవటానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు దేవుని రాజ్యమునకు వారసులు కారట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనంలో మరికొన్ని విషయాలు గుర్తు చేశాడు. చూడండి ఒకసారి దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యములు క్షమించండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని 8, 9 చదువుతాను, వినండి. అయితే మీరే న్యాయము చేయుచున్నారు, అపహరించుచు ఉన్నారు, మీ సహోదరులకి ఇలాగు చేయుచున్నారు అని చెప్పి దేవుని వాక్యం చెప్పింది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారటండి. ప్రియులారా, నేను ఇంత గొప్పవాణ్ణి అంత గొప్పవాణ్ణి అని తనను తాను హెచ్చించుకునేవాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు గాని చిన్న బిడ్డ వలె తనను తాను తగ్గించుకునేటటువంటి వాడు దేవుని రాజ్యమునకు వారసుడవుతాడు. రెండవది, ధనవంతుడైనటువంటి వాడు తన ధనం మీదే నమ్మకం పెట్టుకుంటే అతడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. కానీ అస్థిరమైన ధనమునందు కాక దానిని సుఖంగా అనుభవించడానికి ఇచ్చిన దేవుని యందే నమ్మకముంచి దానిని బట్టి గర్విష్టి కాకోకుండా ఎవరైతే ప్రభు కృప మీద ఆధారపడతారో వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. మూడవది, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగితే వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. కానీ కష్టమైనా నష్టమైనా నిందలైనా అవమానాలైనా నేను యేసును వెంబడించాలని తీర్మానం చేసుకున్నాను, వెనుదిరగన్ వెనుకాడన్ అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో అలాంటి వారు దేవుని రాజ్యములోనికి వెళ్తారు. కాకపోతే వారు పోగొట్టుకుంటారు. 4వ విషయాన్ని గుర్తు చేశాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ప్రియులారా, ఎక్కడైనా మన మూలంగా అన్యాయము జరుగుతుందేమో, అన్యాయాన్ని ఆయన ఎంత మాత్రం సహించడు. లోకంలో అన్యాయం చేసి అన్యాయమైనటువంటి తీర్పులు తీర్చి అన్యాయముగా ప్రవర్తించి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని ఆశిస్తే దేవుడు ఆ వ్యక్తిని అంగీకరిస్తాడంటే అంగీకరించడని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకోసమంటే న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను అడుగుతున్నాడు. నిన్ను దేవుడు ఎక్కువేం అడగట్లేదు. న్యాయంగా నడుచుకో, ధర్మంగా నడుచుకో, క్రమంగా నడుచుకో. ఇదే దేవుడు అడుగుతున్నాడు. దేశానికి దేవుడు ఎందుకు విరోధి అయ్యాడు? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సత్యమును కనికరమును దేవుని గూర్చినటువంటి జ్ఞానం దేశములో లేకపోవుట వలన దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు అని ఉంది. ఆయన న్యాయకర్త, న్యాయము చేయటం ఆయనకి ఇష్టం. అన్యాయం చేయటం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమో కాదు. ప్రియులారా, 5వ విషయం, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 వచనం ఉంది. సహోదరులారా, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. రక్తమాంసాలు స్వతంత్రించుకోవటండి, రక్తమాంసములు స్వతంత్రించుకోవట. మరి మనం కలిగి ఉన్నదేమిటి? రక్తమాంసాలే కదా. ఏ మానవుడు కూడా మహిమతో ప్రస్తుతానికి లేడు కదా. మరి రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే మహిమదారులు ఎవరూ లేనప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి అని ఆలోచన చేయాలి కదా. అవును ప్రియులారా, ఈ లోకంలో మనము జీవించటానికి
దేవుడు మనకు రక్తమాంసాలను ఇచ్చాడు. రక్తమాంసాలు కలిగి ఉన్నాము కనుక మరణం కూడా ఉంది. రక్తమాంసాలు లేనటువంటి దానికి మరణం అనేది ఉండదు. రక్తమాంసములు ఉన్నాయి. ప్రియులారా, అయితే ఈ రక్తమాంసాలతో మహిమలో మనం వెళ్ళటం అసంభవం. మరి ఏం జరుగుద్ది? అవును, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కడబూర మోగుద్ది, మృతులైనటువంటి వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులైనటువంటి వారు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడతారు. అప్పుడు జరిగే విషయం ఏమిటి అంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. మనమేక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు ఆయన ప్రత్యక్షమయ్యేది ఎప్పుడు అంటే, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో, కడబోరతో, గొప్ప బోరుతో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వస్తారే. మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులైనటువంటి వారు ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడతారు. వాళ్ళు అలాగూ ఎత్తబడి వెళుతూ ఉండగా ఒక సూచన, ఆ సూచన ఏం సూచన అంటే మనుష్య కుమారుని సూచన. మత్తయి సువార్తలో మనం 24 అధ్యాయాలు చూస్తాం. మనుష్య కుమారుని సూచన చూస్తామట. అదే మాట ఇక్కడ మనము చదివాం కదా. ఆయన ఇంకా ప్రత్యక్షం కాలేదు. ఆ ప్రత్యక్షత మనం పొందుతాం. పొందగానే ఏమవుతామంటే, ఆయన ఉన్నట్టుగానే ఆయనను పోలి మనము మారిపోతాం. కాబట్టి రక్తమాంసములు క్షయత అక్షయతను ధరించేసుకుంటుంది. క్షయత అక్షయతను ధరించేసేసుకుంటుంది. కనుక రక్తమాంసాలు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మహిమతో మనం నింపబడతాం. ఆ మహిమ దేహంతో మనం మధ్యాకాశంలో అడుగు పెడతాం. ప్రారంభించింది శరీరంతోనే, రక్తంతోనే, మాంసంతోనే, కానీ మధ్యాకాశంలో అడుగు పెట్టేది మాత్రం మహిమతో. ఎలాగ జరుగుద్దంటే, మధ్యలోకి వెళ్ళగానే ఆయన ప్రత్యక్షమవుతాడు. మనుష్య కుమారుని సూచన కనబడుతుంది. మనం మార్పు పొందుతాం. రక్తమాంసాలిక ఉండవు. మహిమ దేహాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేవు, కానీ మహిమతో మాత్రమే మనం దేవుని రాజ్యంలో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని రాజ్యమును ఏవి స్వతంత్రించుకోలేవో గుర్తు చేసుకున్నాం. ఏవి స్వతంత్రించుకుంటాయో కూడా 1-2 మాటలు గుర్తు చేసి ముగిస్తాను. ఒకసారి ఒక గొప్ప బోధకుడు, ఇశ్రాయేలీయులకు బోధకుడు ఆయన పేరు నికోదేము. ఆయన చాలా పెద్దవాడు వయసులో. ఇశ్రాయేలీయులకి బోధకుడు కూడా. ఎంతకాలం బట్టి ఆయన సేవ చేస్తూ ఉన్నాడో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉపదేశించటం ప్రారంభించాడు. ఆయన బోధలకు చాలామంది ప్రభావితులైపోతూ ఉన్నారు. యేసు ప్రభు బోధ విన్నటువంటి వారందరూ కూడా అద్భుతంగా ఆయనను గూర్చి గుర్తు చేసుకుంటున్నారు. ఆయన బోధలు పరిసయ్యుల బోధల వలెనైన, శాస్త్రుల బోధల వలెనైనా ఉండక ఒక అధికారము కలిగినటువంటి వాని వలె బోధిస్తూ ఉంటే ప్రజలు ముగ్ధులవుతూ ఉన్నారు. పరిసయ్యుల్లో కూడా చాలామంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారట. కొంతమంది సమాజానికి భయపడ్డారు, ఆగిపోయారు. కొంతమంది సమాజాన్ని కూడా అధిగమించారు, ప్రభు దగ్గరకు వచ్చారు. ఈ నికోదేములో ఈ 2 లక్షణాలు ఉన్నాయి. సమాజానికి భయపడిన సందర్భం ఉంది, సమాజానికి ఎదురు తిరిగి ప్రభువుని ఆశ్రయించినటువంటి సందర్భం కూడా ఉంది. మొదట ఈయన యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు భయముతోనే వచ్చాడు కనుక మధ్యరాత్రి వచ్చాడు.
ఆయనతో మాట్లాడాలని ఆశ, కానీ ఎవరన్నా చూస్తారేమో, వెలివేస్తారేమో అనేటువంటి భయం. కాబట్టి భయముతో చాలా కాలం తనను తాను అణుచుకున్నాడు. కానీ తొందర పెడతా ఉంది, ఆగలేకపోయాడు. ఒక మధ్యరాత్రిని కేటాయించాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ చెప్పాడు. యేసు ప్రభు వారు కూడా తనతో వివరంగా సమస్తాన్ని చెప్పాక ఏమన్నారంటే, ఒక మనుషుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించాలి, లేకపోతే అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. దేవుని రాజ్యం తిరిగి జన్మను గురించి ప్రభువారు చెప్తే, అయ్యా నాకింత వయసు ఉంది, ఎంత వృద్ధుడిని, మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలాగ రాగలనంటే, పరమ బోధకుడు ఇశ్రాయేలు బోధకుడికి చెప్పాడు. ఏమన్నాడు అంటే, తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి రావటం కాదు, నీటి మూలముగా, బాప్తిస్మం మూలంగా, ఆత్మ మూలంగా, పరిశుద్ధాత్మాభిషేకం పొందుట మూలంగా వ్యక్తి తిరిగి జన్మిస్తే అతడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. తిరిగి జన్మించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక జన్మకు 2 మరణాలు, 2 జన్మలకు ఒకే ఒక మరణం. నీవు తిరిగి జన్మించావా? మారు మనసు పొందేవా? దానికి సంబంధించి పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకున్నావా? పరిశుద్ధాత్మతో నీవు అభిషేకించబడి నింపబడ్డావా? లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. కానీ ఇదిగో ఈ అనుభవం నీకు వస్తే నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు, దేవుని రాజ్యంలో తిరిగి జన్మించావు అని అర్థం. దేవుని వాక్యం ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివి ఈ మాటలు ముగించుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ప్రియులారా, విశ్వసించటం మాత్రమే కాదట, మరేం చేయాలట? అనేక శ్రమలను కూడా అనుభవించాలట. అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలి. అవును, దేవుని రాజ్యంలోనికి ఎవరైనా వెళ్ళాలి అంటే వారు అనేక శ్రమలను ఎదుర్కోవాలి ఈ లోకంలో క్రీస్తు పక్షంగా. ఎందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలాగే దేవుని రాజ్యంలో ప్రవేశించినట్టుగా మనం లూకాసు సువార్తలో చదువుతాం కదా. లూకాసు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తనను తిరిగి లేచిన తరువాత ఆ అమ్మాయి గ్రామస్తులైన 2 మనుషులతో కూడా లోపలికి వెళ్ళి వారితో చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఏమని? మనుష్య కుమారుడు అనేక శ్రమలను పొంది మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని చెప్పాడు. లూకాసు సువార్త 24వ అధ్యాయం 26వ వచనం చదివితే, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు మహిమలో ప్రవేశించటానికి కూడా శ్రమ అనేది తప్పనిసరైంది. కాబట్టి క్రీస్తు సంఘము కూడా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కూడా, క్రీస్తుకే ప్రధానము చేయబడినటువంటి వధువు కన్యక కూడా అనేక శ్రమలను పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమ లేకుండా దేవుని రాజ్యం లేదు. శ్రమ లేకుండా దేవుని రాజ్యం లేదు. శ్రమ పొందాలి. క్రీస్తు విరోధి చేతిలో శ్రమ పొందాలి. లోకం చేతిలో శ్రమ పొందాలి. లోకాధికారుల చేతిలో శ్రమ పొందాలి. అపవాది చేతిలో శ్రమ పొందాలి. ప్రియులారా, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడో మీరు కూడా ఇట్టి మనసును ఆయుధంగా ధరించుకోమని దేవుని వాక్యం కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్పారు. కాబట్టి మీ ఆయుధం ఏంటి? శ్రమ లేకోకుండా ప్రశాంతంగా ఏసీ రూముల్లో ఉండి ఆ మధ్యాకాశానికి వెళ్ళిపోవటం అని అనుకోవద్దు. కరువు,
ఖడ్గం, వస్త్రహీనత, పారిపోవటం, కొండల్లో, గుహల్లో, పొదల్లో, తుప్పల్లో, బొరియల్లో ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నంలో దాగటం, ఒకవేళ అప్పగించబడటం, వాడి చేత ఎన్నో భయంకరమైనటువంటి హింసలు పొందటం, ప్రస్తుతం పొందాలి, భవిష్యత్తులో కూడా పొందాలి. ప్రకృతి వైపరీత్యాల వలన కలిగేటటువంటి శ్రమలు కూడా అనుభవించాలి. ముద్రలు విప్పినప్పుడు కలిగే శ్రమలు, బోరులు మోగుతున్నప్పుడు కలిగేటటువంటి శ్రమలు. ప్రియులారా, దేవుని సంఘం భూమి మీద ఉంటే తప్పక అనుభవించాలి. కడబోర మోగినప్పుడు మాత్రమే సంఘం వెళ్తుంది. అప్పటి వరకు భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘం ఖచ్చితంగా ఈ శ్రమలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాగూ శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? దేవుని వాక్యములో నుండి తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుదాం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో మీరు బాగా గమనించాలి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యము కొరకు, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడే నిమిత్తము మీరు ఓర్చుకోవటం దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన. మరి శ్రమ లేదని చెబుతారేమిటి? శ్రమ లేదు అంటారేమిటి? దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారు? దేవుని రాజ్యం కొరకని క్లియర్గా చెప్పారు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ తప్పక 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 శ్రమ పడాలి. అందుకే పేతురు గారు ఒక రోజున, ప్రభువా మాకేమిటి లాభం అని అడిగారు. మాకేమిటయ్యా లాభం? ప్రభువారు ఒక మాట చెప్పారు. లూకాసు వార్త 18వ అధ్యాయములో ఈ మాట గమనించి మనం ప్రార్థనలోకి వెళ్దాం. 29వ వచనాన్ని మీరు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 29వ వచనం. దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా విడిచిపెట్టని వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవము పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మీరు చూడండి, దేవుని వాక్యంలో దేవుని రాజ్యము నిమిత్తం దేనినైనా సరే త్యాగం చేయవలసి వస్తుంది అని చెప్పాడు. అందులో ఏముంది? ఇల్లు, భార్య, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లలు. దేనినైనా సరే నీవు దేవుని కొరకు విడవాల్సినంత శ్రమ, కష్టం నీ జీవితంలో ఎదురవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యమునకు నీ వారసుడు కావాలి. దేవుని కొరకు కొంత త్యాగం నీకు అవసరం. మరొకసారి నేను గుర్తు చేస్తాను. దేవుని రాజ్యం సమీపించింది. మీరు మారు మనసు పొందండి. దేవుని రాజ్యం 2 రకాలుగా ఉంది. ఒకటి, మన మధ్యలో ఉంది దేవుని రాజ్యం. అదే దేవుని రాజ్యం అంటే దేవుని వాక్యం చెబుతుంది, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాల్సిన అగత్యత ఉంది. మనం ప్రవేశించేటటువంటి రాజ్యం ఏదంటే పరలోక రాజ్యం. దానిలోనికి ఎవరు వెళతారు, ఎవరు వెళ్ళరు అంటే
ప్రియులారా, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూసేవారు ప్రవేశించలేరు. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. రక్తమాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. ధనమును బట్టో, కులమును బట్టో, లేకపోతే హోదాను బట్టో గర్వించేటటువంటి వారు, గర్విష్ఠ హృదయం కలిగినటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. మరి ఎవరు ప్రవేశిస్తారు? ధనవంతులైనా, బలవంతులైనా, అధికారం కలిగినటువంటి వారైనా చిన్న బిడ్డలాగా తమను తాము తగ్గించుకుంటే వారు ప్రవేశిస్తారు. నీటి మూలంగా, ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తే వారు ప్రవేశిస్తారు. మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకుని, అందులో ప్రవేశించాలంటే అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలి. దేవుని కొరకు దేనినైనా త్యాగం చేయటానికి ఇష్టపడితే, అందుకే ప్రభు చెప్పాడు, ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకున్నవాడు పొందుకుంటాడు, కాపాడుకోవాలనుకున్నవాడు ఖచ్చితంగా పోగొట్టుకుంటాడని చెప్పుకున్నాను. ప్రభు కొరకు దేనినైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా నీవు ఉన్నట్టయితే దేవుని రాజ్యమునకు నీవు వారసుడివి, హక్కుదారులు దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో మన అందరికీ సమృద్ధి అయినటువంటి ప్రవేశము కలుగునుగాక. ఆ ప్రకారం మనలను మనం ప్రభుకు అప్పగించుకుందాం. వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి శాశ్వతమైన కృపను ప్రభు మనకి దయచేయనుగా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మీరు విత్తిన వాక్యం కొరకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ లోకం ప్రభువా చివరికి స్థిరం కాదు, శాశ్వతం కాదు. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని మేము విడవాల్సినటువంటి అవసరత, అగత్యత ఉంది నాయన. అయితే మా ప్రభువా, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మాకు ఏ అర్హతలు అవసరమో తండ్రి దాన్ని మాకు తెలియపరిచారు. మా బుద్ధి కాదు, జ్ఞానం కాదు, ధనం కాదు, పరాక్రమం కాదు, తెలివితేటలు కాదు నాయన, మేము కలిగి ఉన్న ఏ శరీర సంబంధ యోగ్యతలు కాదు. కానీ తండ్రి, తిరిగి జన్మించి చిన్న బిడ్డల వలె మామూలు మేము నిష్కపటంగా దేవుని సన్నిధిలో ఎంచుకుని అలాగే నీ కొరకు ఎలాంటి శ్రమనైనా సహించటానికి స్థిరమైన మనసు కలిగి ఉండాలని మీరు తెలియపరిచారు ప్రభు. ఆ విధంగా మేము ఉండిన నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మీరు కృప దయచేయమని, ఎంతమంది బిడ్డలు ఈరోజు నీ మాటలు విన్నారు వారందరూ ప్రత్యేకంగా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాస, ఆదరణ, సమాధానం ప్రభు సందులో నిలిచిన బిడ్డకు సదా తోడే కృపాశీర్వాదాలతో నింపవర్ధలు చేయనుగాక. వందనాలని ప్రభు.